వెళ్ళింది ఒక బస్సులో, వచ్చింది మరొక బస్సులో. మామూలుగా మనం అదే బస్సులో వస్తామా, రాము. ఇప్పుడు అట్లాగే మామూలుగా అయితే స్పేస్ షటిల్స్లో అట్లా కాదు, వెళ్ళిన దాంట్లోనే తిరిగి వస్తారు. కానీ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె వెళ్ళినటువంటి స్టార్ లైనర్, బోయింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టార్ లైనర్ అక్కడికి చేరాక దాంట్లో లోపాలని గుర్తించి ఇక అందులో రావడం కష్టమని డిసైడ్ అయ్యి అక్కడే 8 రోజుల్లో రావాల్సిన వాళ్ళు 8 నెలల తర్వాత ఇప్పటికి వచ్చారు. అది కూడా ఇక స్టార్ లైనర్తో సాధ్యం కాదని నాసా కూడా ధృవీకరించి, స్టార్ లైనర్ సంస్థ కూడా బోయింగ్ వాళ్ళు కూడా ధృవీకరించుకుని ఇక ఆ తర్వాతన స్పేస్ ఎక్స్కి ఎవరైతే మన వీళ్ళకి సంబంధించినటువంటి ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ని అప్రోచ్ అయితే గతంలోనే వాళ్ళు చేస్తామన్నారు. 8 రోజుల్లోనే వాళ్ళని బయటికి తీసుకొస్తామంటే వద్దని ఆపి, వీళ్ళకి వేల కోట్ల రూపాయల వ్యాపారానికి సంబంధించిన అంశం కదా, అందుకని బైడెన్ టీం స్టార్ లైనర్ వాళ్ళనే నమ్మింది. ఎందుకంటే ఇది ట్రంప్కి అనుకూలంగా ఉంటాడు ఎలన్ మాస్క్ అని చెప్పి. ఇప్పుడు చివరికి ట్రంప్ అధికారంలోకి రావడంతో రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు అంతరిక్షం మీద ఎట్లాంటి ప్రభావం చూపెట్టినాయి అనడానికి సాక్ష్యం అనమాట. వాళ్ళకి సంబంధించిన అనుకూల వ్యాపార సంస్థని బాగు చేయడం కోసం అంతరిక్షంలో వదిలిపడేశారు సునీత విలియమ్స్ని బైడెన్ టీం. వాళ్ళని బయటికి తీసుకురావడం ద్వారా తన హయాంలో రాజకీయంలో సక్సెస్ అయ్యాడు ట్రంప్. ఫైనల్గా అయితే భూమి మీదకి చేరినటువంటి సునీత విలియమ్స్ ఈ తెల్లవారుజామున 3:30 సందర్భ టైంలో స్పేస్ క్యాప్సూల్లో నుంచి బయటకు వచ్చారు. 2:30 ఆ టైంలో ఆ స్పేస్ క్యాప్సూల్ కాస్త సముద్రంలో పడింది. అందులో మొత్తం సునీత విలియమ్స్తో పాటుగా ఎవరైతే విల్మోర్ ఉన్నాడు, దాంతో పాటుగా మరొక 2 వ్యోమగాములు కూడా భూమికి చేరుకున్నారు.